మామ మన తిరుపతికి దగ్గరలో ది బెస్ట్ వాటర్ ఫాల్స్, అలాగే ఆఫ్ రోడింగ్ వెహికల్ తో మంచి అడ్వెంచర్ లో లొకేషన్ కూడా తర్వాత చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా రేణిగుంట నుంచి నేను నా ఫ్రెండ్స్ బయలుదేరిపోయిన వాటర్ ఫాల్స్. అలాగే దారి మధ్యలో ఎండలు ఎక్కువడం వల్ల బాదం పాలు అయితే తాగేసాము. ఇక అయితే మాత్రం గుర్తుపెట్టుకుని ఫారెస్ట్ లో ఏం చేసాడో తర్వాత చెప్తాను. ఇంకా లోపల ఫారెస్ట్ లో తాగేదానికి వాటర్ తీసుకునేసాను. ఇంకా మన తిరుపతికి దగ్గరలో ఉన్న చెల్లూరు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వీలైతే ఒక్కొక్క బైక్ కి 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఎంట్రీ ఫీజు. చాలా మంది విజిటర్స్ మాది కూడా చెల్లూరు అని చెప్పి ఎంట్రీ ఫీజు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారంట. ఒకవేళ చెల్లూరు లోకల్ అయితే ఆధార్ కార్డు మస్ట్ అండ్ షూట్ అని చెప్తున్నారు. ఇంకా వాటర్ ఫాల్స్ కి వెళ్ళే దారిలో ఈ చెట్టు వేరు ఉయ్యాలలాగా ఉంటే మేమందరం కలిసి ఊగాము దానిపైన. ఈ వాటర్ ఫాల్స్ కి వచ్చే వాళ్ళు చిన్న వెహికల్స్ లో మాత్రం రావద్దండి, పెద్ద వెహికల్స్ అయితే తీసుకుని రండి. ఇతను ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్పానంటే ఇతను చేసిన పనికి దారి తప్పినాము, దారి తెలుసు అని చెప్పి పిలుచుకొచ్చాడు. ఇంకా లాస్ట్ కి కింద మీద పడి దారి అయితే కనిపెట్టాము. ఆ లొకేషన్, ఆ ట్రెక్కింగ్, అడ్వెంచర్ భయంకరంగా ఉంది అసలు. ఇక ఫైనల్ గా సదాశివకానికి అయితే వచ్చేసాము. ఇంకా మెయిన్ వాటర్ ఫాల్స్ చూడాలంటే దగ్గర ఒక 1.5 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మేము కూడా వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర 2-3 అవర్స్ టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా ఫాస్ట్ లో చీకటి ఒక మంది రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరిపోయినాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో పాటు వీకెండ్స్ లో వచ్చి ఇక్కడ భయంకరంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగో వీడియో